నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో దేవ ఒంటరిగా కూర్చొని మిథున గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దేవాకి మిథున తనకి ఐ లవ్ యూ అని చెప్పింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక మిథున వాళ్ళ నాన్నతో దేవాని మన ఇంటికి తీసుకొచ్చి మంచివాడని నీకు నిరూపిస్తాను, ఒకవేళ నిరూపించలేకపోతే మీరు చెప్పినట్లే చేస్తాను. నేను నమ్మిన ఈ బంధం విషయంలో ఇప్పటి వరకు నేను ఓడిపోలేదు. నా భర్త నా కళ్ళల్లో కన్నీరే రాకుండా చూసుకోవడమే కాదు, నా కోసం ప్రాణమైనా ఇస్తాడు అని తను చెప్పిన మాటనే తలుచుకుంటూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి హరివర్ధన్ రావు వచ్చి దేవ పక్కనే కూర్చుంటాడు. ఇక దేవ అక్కడి నుంచి లేచి వెళ్ళబోతూ ఉంటాడు. పర్వాలేదు కూర్చోమని తనతో చెప్తూ ఉంటాడు. ఇక దేవాతో మనం ఏంటో మనకు తెలియాలంటే మనం మన మనసుతో మాట్లాడుకుంటే మనం ఏంటో తెలిసిపోతుంది. మనం నిన్నేంటి ఈరోజు ఏంటి అని తెలుసుకుంటే మన భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుంది. నువ్వు ఇక్కడికి వచ్చిన 24 గంటల్లో ఈ ఇంటిని, ఈ ఇంటి మనుషుల్ని చూసిన తర్వాత ఈ ఇంటికి నీ అడుగులు ఎంత దూరంలో ఆగిపోవాలో నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. మిథున మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు మిథున స్థాయి నీకు అర్థమై ఉండదు. ఈ ఇంట్లో మిథునని చూసిన తర్వాత తన స్థాయి కాదు, నీ స్థాయి ఏంటో నీకు తెలిసిపోతుంది. మిథున ఆకాశం అయితే నువ్వు నేల. చూడ్డానికి అవి కలిసిపోయినట్టుగా కనిపించవచ్చు, కానీ తలకిందలుగా తపస్సు చేసిన భూమి ఆకాశం ఎప్పటికీ కలవు. మిథున పక్కన నువ్వు కూడా అంతే. మిథున పక్కన నిలబడ్డానికే కాదు కదా, కనీసం తన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. మరి భర్తగా సరిపోతానని ఎలా అనుకున్నావు? చూడు, ప్రతి తండ్రి తన కూతుర్ని ఆకాశమంత ఎత్తులో ఉంచాలి అనుకుంటాడు. నీలాంటి వాడికిచ్చి కూతుర్ని పాతాళంలోకి నెట్టేయాలనుకోడు. నీలాంటి వాడితో జీవితం ప్రతి క్షణం ప్రమాదకరమే. నీ జీవితానికి, నీ ప్రాణానికే గ్యారంటీ లేదు. నీ పక్కనుంటే తనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. నా కూతుర్ని ఒక గాజు బొమ్మలాగా పెంచుకున్నాను. తెలిసి నీ చేతుల్లో ఎలా పెట్టగలను? నా కూతురి ప్రాణం ప్రమాదంలో ఎలా పడేసుకుంటాను? ప్రతి క్షణం భయంతో ఎలా బ్రతుకుతాను? వారం రోజులు నువ్వు ఇక్కడ ఉంటే నేను నిన్ను అర్థం చేసుకుంటానని నా కూతురు నాతో చెప్పింది. నిన్ను అర్థం చేసుకోవడానికి 7 రోజులు అక్కర్లేదు, 7 సెకండ్లు చాలు. అలాగే నువ్వేంటో నాకు పూర్తిగా తెలుసు. నీ గురించి నేను ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఈ విషయం నువ్వు తెలుసుకుని ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోతే నీకే మంచిది అని చెప్తూ ఉంటాడు. ఇక దేవ, మీరు చెప్పిన ప్రతి మాట నాకు అర్థమైంది సార్. అలాగే మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నేను తన కోసం, తన ఆనందం కోసం వచ్చాను. మరీ ముఖ్యంగా మిథున సంతోషంగా ఉండడం కోసం నేను ఏదైనా చేస్తాను. మీ అమ్మాయి గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో నేను కూడా అంతే ఆలోచిస్తున్నాను. మిథున విషయంలో మనిద్దరి గుండె చెప్పేది ఒక్కటే మాట. ఆ మాట ఏంటి అనేది మీకు అర్థమైందనుకుంటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇదంతా మిథున కిటికీలోంచి చూస్తూ దేవా తన గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో తెలుసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక తను అనుకుంటూ ఉంటుంది, ఏదో ఒకరోజు నీ ప్రేమని గెలుచుకుంటాను దేవా, అప్పుడు ఈ బంధం నీకు భారంగా కాదు, కొన్ని జన్మలకి సరిపడా సంతోషంగా మారుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక దేవా కూడా మిథునని తలుచుకుంటూ అనుకుంటూ ఉంటాడు. నీ విలువ నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు మిథున, ఇప్పుడు అర్థమైంది. నిన్ను కోల్పోతే నన్ను నేను కోల్పోయినట్టే. నీ చేయి విడిచిపెడితే నేను నా ప్రాణాన్ని విడిచిపెట్టినట్టే మిథున. నీ కోసం, నీ ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం అని అనుకుంటూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.